2024-25 ఆర్థిక సంవత్సరం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ ఉదయం 11:02 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి ఓట్ ఆన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. ఇదే సమయంలో శాసన మండలిలో మంత్రి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను చదువుతారు. కాగా మొత్తం బడ్జెట్ 2.85 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు కొద్దిసేపటి క్రితమే ఆమోదం తెలిపింది. మేనిఫెస్టోలోని హామీలను 99% అమలు చేశామన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామన్నారు. గత 4 బడ్జెట్స్లో వైద్య, విద్య, వ్యవసాయం, మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇవాళ ఉదయం 11:02 అసెంబ్లీలో మంత్రి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ పత్రాలకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గనతో మా ప్రతినిధి సతీష్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈరోజు కొద్దిసేపటి తర్వాత కేబినెట్ కూడా ఆమోదం తెలుపుతుంది. సరే, ఇవాళ బడ్జెట్లో ప్రధానంగా ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వబోతుంది? అంటే 5 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వము మేనిఫెస్టోను బేస్ చేసుకొని ఆ మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారి దాదాపు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కాకముందు ఒక 10 సంవత్సరాలు ప్రజల్లో ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వారి అవసరాలు, వారికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ పట్ల పరిపాలన విధానాలు అవసరమో ఆ ప్రకారంగా 5 సంవత్సరాలు పాలన చేయడం జరిగింది. దాన్నే కంటిన్యూ చేయబోతున్నాము. 5 ఏళ్ళు మీరు సంతృప్తి చెందారు సార్? 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వంగా నిలిచారు. ఖచ్చితంగా ఒకవైపు ఏమో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించిన పొలిటికల్ లీడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు లేరు. సో ఆ దిశలో ఆల్మోస్ట్ 99% మనము అమలుపరచడం కూడా కంటిన్యూస్గా అమలుపరచడం, ఎక్కడే కానీ బ్రేక్ లేకుండా, ప్లస్ సాచురేషన్ మోడ్లో, సంతృప్తికరమైన మోడ్లో అమలుపరచడం అనేది ఎప్పుడు లేని పద్ధతి. ఇది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నో పొలిటికల్ పార్టీలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు అనేది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈరోజు దేశంలో కూడా మేనిఫెస్టో అనేది మనం ఏదైనా అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా అమలుపరచాల్సిన బాధ్యత ఉంటుంది. ఏదో ఎలక్షన్ల సమయంలో అనౌన్స్ చేసి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ని ఏదో మనము మాయ మాటలు చెప్పొచ్చు, వీ కెన్ గెట్ అవే విత్ అనేది అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసిన బెంచ్ మార్క్ ప్రకారంగా సంతృప్తి ఖచ్చితంగా ఉంది. అయితే కోవిడ్ లేకుండా ఉంటే పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఎన్నో విషయాలలో ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా కొద్దిగా అడ్వాంటేజెస్ పొజిషన్ ఉంటే గాన ఇంకా ఎన్నో గ్రోత్కు సంబంధించిన కార్యక్రమాలు కూడా, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేసేదానికి కూడా అవకాశం ఉండేది. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో మన ప్రభుత్వం వీ హవ్ డన్ వాట్ బెస్ట్ వి కుడ్. అయితే మన ప్రభుత్వ విధానాల్లో ప్రధానమైన అంశం ఏమంటే చాలా అట్టడుగున ఉండే వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఒక ప్రభుత్వం లేకుంటే అసలు బ్రతుకు తెరువు ఎట్లా సాగించాలి అని చెప్పే వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందనమాట. దాంతోపాటు మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాల బడ్జెట్లు కూడా ప్రధానమైన మనం ఇచ్చిన ప్రాముఖ్యత వచ్చేసి వైద్యము, విద్య, అదేవిధంగా ఉమెన్స్ ఎంపవర్మెంటు, అదేవిధంగా వ్యవసాయదారులు, రైతులు, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్,